చాలా రోజులు అయింది మేము బ్యాంకాక్ నుండి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చారని చెప్పాను కదా, ఫ్రెండ్ ని ఇప్పుడు కలుస్తున్నాం అనమాట. ఆల్రెడీ వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది. గ్యారెంటీ తిడతారు. ఇంటి సంగతులు. వెల్కమ్ హోమ్. అవునవును, అసలు చాలా బాగుంది. అసలు ఇంట్లోకి రాగానే మాకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే, వేసుకుంటారు కదా, ఏంటి వేసుకుంటారు, పొయ్యి బాగుందబ్బా, గ్యాస్ పొయ్యి ఎంత బాగుందో. అగోండి అదే మునగాకు చెట్టు. ఇది ఇదా పిల్లర్ ని పట్టుకొని ఇలా 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 వెళ్ళిపోతుంది కదా, అలా ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్ నుండి. ఎవరన్నా వెళ్తూ అలా అలా సైట్ వేసుకుంటుంటాడు మా ఆయన. మా అన్ని గురించి అసలు శ్రీరామచంద్రుడి పేరులోనే రాము ఉంది. మీరు మరీ అసలు బెడ్ పైన బట్టలు ఉంటాయి, ఏం చేయాలి దాన్ని, ఇలాంటి రూమ్ ని వాడుకోవాలి. అలా తీసి అలా తోసి అదే వెంటనే బాత్రూమ్ లో టైల్స్ పింక్ పెట్టమన్నది శ్రావణి. అమ్మాయి అమ్మాయిలా ఉండిపోకూడదు, ఆ అమ్మాయి లేడీ బాస్ అవ్వాలి. ఐ లవ్ యూ శ్రావణి. అది బాబాయ్ మొత్తం ఓవరాల్ ఇండియా అంతా చక్కబెట్టి చక్కగా. ఇంట్లో సద్దన్నం ఉంటే పచ్చడి వేసుకొని అంత నెయ్యి పోసుకొని శుభ్రంగా తింటాను. పైకి 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 పరిగెత్తుకొని. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా ముగ్గురికి అమ్మవారు అంటే బాగా ఇష్టం అనమాట. ఫ్రెండ్స్ అందరూ చోట కలిసి ఉంటే మామూలుగా ఉండదు. ఈ వీడియో చాలా అంటే చాలా సరదాగా ఉంటది. మీకు ఒకవేళ కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకొని కానీ లేకపోతే పాత ఇల్లు ఎవరైనా రెనోవేట్ చేసుకొని ఇంటీరియర్స్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫుల్ గా చూడండి. అలా విల్లాకి వచ్చాం, కొత్తగా తీసుకున్న విల్లా. ఎవరు వచ్చారు చూడండి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నా ఆంటీ. బాగున్నా. సంత గారు నేను అల్లరి చేయడానికి వచ్చాము. మా ఇద్దరు అల్లరికి ఇంకొక అల్లరి జోడి. ఇవి ఎంత అల్లరి అంటే మామూలు అల్లరి కాదనమాట. ఆవిడ కన్నా కాదండి, అంత లేదు, నాకన్నా చాలా అల్లరి. అందాల రాక్షసి. ఆవిడకి ఓసిడి అంట, మరి మేము ఎంత రచ్చ చేస్తామో నేను ఇంట్లోకి వచ్చానంటే ఫుల్ పాడు చేసి వెళ్తాను ఏదో ఒకటి ఖచ్చితంగా. అదే 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 మన పద్ధతి. అదే ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి వెళ్ళాలి. లేదు అన్ని మొత్తం చల్లా చెదరు చేసి పారిపోవడమే. ఇంత స్ట్రిక్ట్ గా ఉండే గెస్ట్లతో ఇంత స్ట్రిక్ట్ గా ఉండే ఏమిటే చేస్తారు. మామూలు కాదు. బ్యాంకాక్ లో ఉండేటప్పుడు అవును మా ఊరికి కూడా తెలుసు. అవునది వైశాలి అక్క. గోంగూర పులిహోర వైశాలి గారు. గోంగూర పులిహోర బాగా యమ్మి యమ్మిగా చేసే వైశాలి అక్క. మీకు తెలుసో లేదో గానీ మీ గోంగూర పులిహోర చూపించాను కదా, అక్కడ కిందంతా కమెంట్స్. అక్క ఎలా చేశారో అడగక్క, రెసిపీ ఎలా చేశారని. తెలుసా, నేను చాలా సార్లు అడిగాను, నాకే చెప్పలేదు. సీక్రెట్ అంటారు. కావాలంటే చేసి పెడతాను గానీ నేను నీకు రెసిపీ అయితే చెప్పను, నీకు కావాలంటే చేసి పంపిస్తానని. శ్రావణి ఎనీ టైం. మీరందరూ కూడా ఓకే అంటారు కదా దానికి. నేనే కాదు, మీ అందరు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు శ్రావణికి, ఎవరికి ఫ్యాన్స్ అనకండి, వాళ్ళందరూ మా ఫ్యామిలీ. పడేస్తుందండి బుట్టలో. అందులోనూ కొత్త ఇల్లు. ఇప్పుడు నేనే ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకొని ఇల్లు డిజైన్ చేశాను. మామూలుగానే నాకు చెప్పింది కదా ఓసిడి అని. ఇప్పుడు ఇంత చేశాక ఏ లెవెల్లో నాది నీటకం పెరిగిపోయి ఉంటుంది అజ్యూమ్ చేయండి మీరు. నేనైతే బాగా మిస్ అవుతున్నాను. మీరు వండే చేపల పులుసు, చికెన్ బిర్యానీ అన్ని మిస్ అవుతున్నాను. బ్యాంకాక్ లో ఉండేటప్పుడు ఏంటంటే క్లౌడ్ కిచెన్, అక్కడ బ్యాంకాక్ లో ఉండి కూడా ఆవిడ చేసేవారు. ఇంకా నేనైతే తెగ తినేదాన్ని అనమాట. మన బుడ్డిదానికైతే వైశాలి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటే వెంటనే అన్నది, చేపల పులుసు మిస్ అవుతున్నాను మమ్మీ. చాలా అంటే చాలా బాగా చేస్తారు. కానీ షాకింగ్ విషయం బ్రాహ్మణ్. అదే అయ్యంటే నాన్ వెజ్ టేస్ట్ చేయకుండా వండుతారు. అదే పైన ఉన్న ప్రేమతో నేను నాన్ వెజ్ అనేది నేర్చుకున్నాను. ఎస్, ఐ డోంట్ టేస్ట్. హీఈస్ అ గుడ్ ఫుడీ. హీ లవ్స్ నాన్ వెజ్ అండ్ హీ లవ్స్ టు ఈట్ ఎవ్రీ డే. He prefers non-veg every day. So why not? If you love your husband, మనం ఏదైనా చేస్తాం కదండి. అంతే, కొట్టడం రక్కడమే కాదండి, వంట కూడా చేసి పెడతాం కదా. రామని అదృష్టం అంతే. అసలు అన్నుంటే ఎంత బాగుంటుంది. చక్కగా మొన్నే వెళ్ళిపోయారు. He wanted to join Shravani. He wanted to talk about Shravani. ఒక 5-minute liner కూడా రాసుకున్నాను. నా గురించే వద్దు, నా గురించే వద్దు. మీరు అన్ని నిజాలు మాట్లాడేస్తారు నా గురించి. నేను ఎంత అల్లరో, నేను ఎంత ఇదో మొత్తం అంతా లైవ్ లో చెప్పేస్తాను. అందుకే నా గురించి మాట్లాడింది నేను ఎడిటింగ్ లో తీసేస్తాను. ఓకే, చాలా బాగుంది. ఓకే చూద్దాం. అమ్మ అంతా ఇవిడ ఓనే, ఈ లేడీ బాసే అంతా రిజైన్ చేశారు. నాకు తెలిసినంత వరకు మనము ఎంత ఖర్చు పెట్టాము,
ఎంత లావిష్ గా స్పెండ్ చేసాము అనే దానికన్నా కూడా వి ఆర్ విమెన్, మనకి ఇల్లు ఎలా కావాలి అనేది మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆ ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది. అసలు చాలా బాగుంది. అసలు ఇంట్లోకి రాగానే మాకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే భలే ఉంది. నేనైతే ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ తో చేయించారేమో అనుకున్నా, బట్ ఇట్స్ షాకింగ్. ఆ ఇంటీరియర్ డిజైనర్ ఈవిడేనమ్మా. ఇంకా అసలు నేను కూడా స్టార్టింగ్ లో చూసేటప్పుడు ఫొటోస్ పెట్టారనమాట. ఫొటోస్ పెట్టేటప్పుడు అనుకున్నా అనమాట, చాలా మంచిగానే చేయించారు, చాలా తక్కువ టైంలోనే అసలు ఎలా చేయించారంటే అప్పుడు చెప్పారు, నీ బొంద నేనే అంత డిజైన్ చేస్తాను. ఇంకా నాకు బ్యాంకాక్ లో ఉండే టైంలో అయితే ఇవిడ అసలు అక్కడ ఇల్లు నచ్చేవి కాదు. ఉండలేకపోతున్నాను, చావలేకపోతున్నాను అని చెప్పి తెగబాటుపడిపోతుంది. చిన్నగా ఉండేవి అక్కడ. ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటుంది కదా, టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నాకేమో బిగ్ ఫ్లేమ్ అలవాటు, కట్టెలు పొయ్యి ఇచ్చినా ఇటుక పొయ్యి ఇచ్చినా శుభ్రంగా ఉండే మనిషిని నేను. అలాంటిది నువ్వు ఎలక్ట్రిక్ పొయ్యి మీద వండు, వెయిట్ ఫర్ 5 minutes, అగైన్ ఇట్ విల్ లిట్ అప్, దెన్ యూ స్టార్ట్ కుకింగ్ అన్నట్లుంటే నా వల్ల కాకపోయింది. అలా చూస్తూ చూస్తూ ఫైనలీ ఐ ఫౌండ్ వన్ గుడ్ హౌస్. ఒక ఇల్లుతో అయితే హ్యాపీ ఉండినాను నేను బ్యాంకాక్ లో. స్టిల్ ఐ కుడ్ నాట్ రెసిస్ట్ దేర్. ఇండియాకి వచ్చిన తర్వాత మై ఫస్ట్ ఎనీ ఇల్లు నేను తీసుకున్నా సరే నాకు ఒక డ్రీమ్ అన్నమాట. మన లావిష్ కన్నా కూడా మన న్యాచురల్ టచ్ అనేది ఇంటికి ఉండాలి, అండ్ దట్ ఈస్ దిస్ స్టోన్ వర్క్. నేను ఇప్పటి వరకు ఒక 30 ఇంకా అడుగుదాం అనుకున్నాను నేను, అసలు ఎంత న్యాచురల్ గా ఉందంటే స్టోన్ వర్క్ తో ఉన్న హౌసెస్. అక్కడ నాకు అది రిజిస్టర్ అయిపోయింది. అలా ఈ బండలు చేయించాను. ఇది ఎలా ఉంటదంటే, ఈ ఇల్లు అయిపోయాక కామెడీ, మీరు అందరు నవ్వుతారు ఐఎమ్ ష్యూర్. నరసింహ మూవీలో ఆయన పిల్లర్ ని పట్టుకొని ఇలా 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 వెళ్ళిపోతారు కదా, మొత్తం అయ్యాక నేను ఇలా కూర్చున్నాను లిటరల్లీ. దిస్ వాజ్ ద ఫీలింగ్, దిస్ వాజ్ ది ఎమోషన్. నిజంగా చాలా బాగుంది అసలు. చూడండి, పైకి వెళ్ళి నుంచి కిందకి వెళ్ళే వరకు రియల్ స్టోన్ వర్క్. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మీరు ఎప్పుడైనా అలాగ గోడకు చారబడి. ఏ పిల్లలు వచ్చేసినట్టున్నారు. ఏ ముద్రి, మయు, హాయ్, ఎలా ఉన్నారు? ఇషితాలు వీళ్ళు ఎంత బాగా ఆడుకుంటేవారంటే అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చేసేయడం, అసలు పిల్లలందరూ ఇగో సంత్ గారు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు. నేను అంటాను అనమాట, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు, నేను ఇప్పుడు వస్తాను అసలు ఇండియాకి అని చెప్పి. బాగా మిస్ అవుతున్నాం అసలు. ఇండియా కూడా వెయిట్ చేస్తుంది మీకోసం. ఎందుకు ఎందుకోసం? నా అల్లరి చూడడానికి. చూపించండి. అవునవును, పిల్లలు ఫ్రెష్ అవడానికి వెళ్తున్నారు. అటు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో చెడు కూడా ఆడేద్దాం. ఇక్కడే ఉంటారా నాకు సైకిల్ చేస్తుంది చిన్నది. సో దిస్ ఇస్ అగైన్ ఆ గ్రే కి నేను ఎల్లో కాంట్రాస్ట్ తీసుకున్నాను. అక్కడ సోఫా దాంట్లో కూడా కుషన్స్ ఎలా అయితే ఎల్లో ఇచ్చాను, ఇక్కడ కూడా ఐ కంటిన్యూ ద సేమ్ థీమ్. ప్రతి బాక్స్ టు బాక్స్ నేను కార్పెంటర్ కి మెజర్మెంట్స్ ఇచ్చి, దో ఐఎమ్ నాట్ అ ఇంటీరియర్ డిజైనర్ ప్రొఫెషనల్లీ, బట్ నాకు ఆ విజన్ ఉంది. నేను people who are or women who are willing to renovate their homes. I'm not into construction, but ఒక ఇల్లు ఆల్రెడీ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, ఐఎమ్ బోర్డ్ ఆఫ్ ద ఇంటీరియర్ వర్క్స్, నాకు ఇంతే బడ్జెట్ ఉంది, నా టైం లైన్ ఇంత, ఇందులో మీరు ఎంత వరకు రెనోవేట్ చేయగలుగుతారు అని నాకు ఇస్తే నా ఐడియాస్ నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఐ విల్ ఇంప్లిమెంట్. ఐ హ్యావ్ కార్పెంటర్స్, సివిల్ వర్క్, ఐ మీన్ ఇంటీరియర్స్ రిలేటెడ్, వాల్ పేపర్, స్టోన్ వర్క్ రిలేటెడ్ అందరూ కాంటాక్ట్స్ లో ఉన్నారు. ఇగోండి, మనం ఇంకా భయపడక్కర్లేదు. నేను మామూలుగా హైదరాబాద్ లో సెటిల్ అవుదామని ఏదైనా చిన్న ఇల్లు తీసుకున్నా గానీ నాకు మా వైశాలి అక్కే ఇంటీరియర్ కూర్చోబెట్టి ఇంటీరియర్ మొత్తం అంత పని అయినంత వరకు కూడా నేను వదలను మిమ్మల్ని. ముందే చెప్పా, ఐ వుడ్ లవ్ టు, నన్ను అడగాలే కానీ ఎట్ యువర్ సర్వీస్. అదే, నేనేమి స్పెషల్ గా నాకు ఇది కావాలి అది కావాలి అలాగా అడిగి చేసింది అక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ టేస్ట్ చాలా బాగుంటది. ఆవిడ ఎలా చేస్తే అది అద్భుతమే, ఇంకా హిట్ అయిపోతాయి, ఫట్ అవే ఛాన్స్. యూజువల్ గా ఇవ్వండి, ఈ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం భయపడతాం మా సైడ్, బట్ ఎల్లోతో ఇంత అందం తీసుకొచ్చారంటే అది చాలా గ్రేట్. అసలు ఎంత మంచి లుక్ వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు కలర్స్ తో మనము ప్లే చేయాలి అంటే యూ షుడ్ బి నోయింగ్ ఏ కలర్ కాంబినేషన్ తో ఏది కూర్చుంటుంది, ఏది లౌడ్ అవుతుంది. ఆ విజన్ అనేది మనకు ఉందనుకో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ద వర్క్ డన్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చేస్తారా?
వేరే స్టేట్స్? ప్రస్తుతానికైతే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి యాజ్ అ ప్యాషన్ తో నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రస్తుతానికి ఫ్రెండ్ సర్కిల్లోనే విదిన్ ఇండియా విదిన్ హైదరాబాద్ ఐఎమ్ ప్లానింగ్. గాడ్స్ గ్రేస్, అమ్మవారి దయ వల్ల ఒకవేళ అది ఎక్స్పాండ్ అవుతే డెఫినెట్లీ వై నాట్. మొత్తం ఓవరాల్ ఇండియా అంతా చక్కబెట్టి చక్కగా ఎక్కడ చూసినా వైశాలి ఇంటీరియర్స్. వైశాలి మర్చిపోయాను, పేరే పెడతారు. కాంటాక్ట్ అవ్వడానికి ఒక బ్రాండ్ నేమ్ అనేది లేదా? పెట్టుకోవాలి అసలు, మీరు ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి అసలు. నా పేరుతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వైషు ఇంటీరియర్స్ అని పెట్టేస్తాను. ఈ రోజు డిసైడ్ చేసినట్టున్నారు. నీ పుణ్యమా అంటూ నేను వచ్చానంటే అన్ని లాగేస్తాను అంతే, నెమ్మదిగా బయట వదలదండి రాక్షసి. కానీ మంచి ఐడియాయే. నాకు అంటే నేను ప్లాన్ చేసుకున్నాను, బుర్రలో నాకు ఉండింది, ఈవిడొచ్చి అక్క ఇది దింపు, ఇంత ఇల్లు పెట్టుకొని నీ దగ్గరే పెట్టుకొని నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు, అందరికి స్ప్రెడ్ చెయ్యి, నాకు ఒకటే కాదు ఇది కూడా అని చెప్పింది. అప్పుడు నేను ఓకే వై నాట్ అనుకున్నాను. ఎందుకంటే ఆ టాలెంట్ వీళ్ళలో ఉందన్నమాట. నాకు అమ్మాయిలో ఉండిపోకూడదు, ఆ అమ్మాయి లేడీ బాస్ అవ్వాలి. ఆల్రెడీ లేడీ బాస్ ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ గుర్తు పట్టాను బాగానా, ఇంకా మామూలుగా కాదు, చాలా క్రేజీ. ఇప్పుడు మొన్న తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లోనే చేశాను నేను, వాళ్ళకు కూడా చాలా నచ్చింది. ముందు ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంత అవేర్నెస్ లేకుండా నాకు చేస్తూ ప్రాక్టీస్ పర్ఫెక్షన్ వస్తుంది అంటారు కదా, మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మామూలుగా చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కొంచెం చూడండి, ఇల్లు పాతబడిపోయి రెనోవేషన్ వర్క్స్ కోసం చూసే వాళ్ళు, అండ్ మనం చాలా బడ్జెట్ లో చేస్తుంటారు కదా మీరు. మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగబ్బా? మరి ఏదో ఒకటి ఉండాలి కదా బ్రాండ్. 2 నంబర్స్ ప్లాన్ చేసుకున్నాను, ఇస్తాను. సో ఇంటీరియర్స్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్స్ ఇస్తాను, ఆ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ఏకత్వ స్టూడియో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశారు, అందులో కూడా ఆవిడ ప్రీవియస్ వర్క్స్ పెట్టారనమాట, మీకు ఐడియా వస్తుంది. ఏంటి సంగతులు? ఎప్పుడు వస్తారు బ్యాంకాక్? మరి రారా ఏంటి? అక్కడ ఫోటో ఫ్రేమ్స్ చూసారా? పైకి వెళ్దాం పదండి. పైకి పరిగెత్తుకొని. ఓహో సూపర్. ఇంకా నేను ఫోటోస్ పెట్టి ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఖాళీ ఉంచలేదు కదా మొత్తానికి, అదరగొట్టారు. ఉండిపోకూడదు అని అట్లీస్ట్ క్యూరియాసిటీ పైకి. అదే కాదు, పెద్ద సీక్రెట్ చెప్పిన, కాస్ట్ కట్టింగ్ అనే ఇదిలో సున్నాలకి నేను బడ్జెట్ తీసుకుంటే అది స్కై హైట్స్ ఉండింది. సో దాన్ని కవర్ అప్ ఎలా చేయాలి అనుకొని నేను వాల్ పేపర్ అనే థీమ్ లోకి వెళ్ళా. వాల్ పేపర్ వెళ్ళి పైన ఫాల్ సీలింగ్ కి కూడా నేను వాల్ పేపరే వేయించా. అద్భుతం అసలు. అసలు అలా తెలియట్లే కదా, ఎంత నేచురల్ గా ఉంది, డిజైన్ లైట్ గా కనిపిస్తుంది. షిమ్మర్ ఉండేది తీసుకున్నాను. ఓకే అలా నేను ఒక 2.5 లక్షలు ఓన్లీ వాల్ పేపర్స్ కి పెట్టారా? సేవ్ చేసుకుని వాల్ పేపర్ అనే కాన్సెప్ట్ తోని అది లుక్ ఇస్తుంది మనకి. ఆ పైకి ఎక్కి చింపేవాడు ఎవరుండడు, అది మాయదు. ఇంకా అంతకు మించిన ఏమంటారు లైఫ్ ఇంకేమి ఇవ్వగలుగుతాం మనం. సేవింగ్స్ కి, బిజినెస్ ఐడియాస్ కి అసలు నేను ఎవరి దగ్గర నుంచి బాగా ఇన్స్పైర్ అవుతాను అంటే వైశాలి దగ్గర నుంచి. తీసి పెట్టుకుంటాను, మంచి ఆలోచన, ఇంకా జాగ్రత్తలు అన్ని. కాల్ చేయడం లేటు, గంటలు ఇంకా వద్దన్నా చెప్తారు అన్ని. ఎంత బాగుందో, సౌమతం పెట్టొచ్చింది. అసలు గుడ్డలు బాగా మిస్ అవుతారు. అసలు ఫోన్ కూడా తీసుకెళ్ళాలి మమ్మీ అని చెప్పి ముద్రియాలు ఉన్నారు కదా, వచ్చింటే బాగున్నాం. కాకపోతే వాళ్ళ డాడీ కప్పించారు. వీళ్ళకి ఇది కార్డ్స్ ప్లేస్, కూర్చొని కార్డ్స్ ఆడుకుంటారు రామ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. దిస్ ఈస్ దేర్ ఫేవరెట్ ప్లేస్. అలాంగ్ విత్ ఇక్కడ సైట్ సీయింగ్ ఉంటుంది, ఎవరన్నా వెళ్తూ అలా సైట్ వేసుకుంటుంటాడు మా ఆయన. ఎవరు వెళ్తున్నారు లేదు చూస్తూ సైట్ వేసుకుంటారట. మా అన్నయ్య గురించి అసలు శ్రీరామచంద్రుడి పేరులోనే రామ్ ఉంది, మీరు మరీ అసలు అలా చెప్పకూడదు. ఈ వీడియో ఆయన కానీ చూసారంటే మీకు రౌండ్ అయిపోతుంది. శ్రీరామచంద్రుడికి మీరు అన్ని పేర్లు పెట్టకూడదు. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా. అది లీఫ్ కాన్సెప్ట్. చైనా, మీరు కూడా చైనా లేదేమో, మనం ఇండియా ప్రియులమే. సో హ్యాబిట్స్ లో తెప్పించాను. స్టోన్ వెనక చూసావు కదా, యువర్ ఫేవరెట్ వన్. స్టోన్ కి మ్యాచ్ అయ్యేట్టుగా లీఫ్ అనే కాన్సెప్ట్ లో వెళ్ళాను. యూజువలీ షాండ్లియర్స్ అంటే క్రిస్టల్స్ వచ్చి అన్ని ఉంటాయి కదరా. ఇప్పుడు ఆల్రెడీ హెవీ వర్క్ చూసారా, మా అత్తయ్య అక్కడ మంచి రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ నుంచి అసలు
స్టోన్ వర్క్ ని, ఈ చాండిలియర్ ని బాగా ఫీల్ అవ్వచ్చు. యూజువల్ గా మనం నేను అనుకున్నాను అనమాట, ఈ చాండిలియర్ నాకు తెలిసి ఏదో పెద్దదే పెట్టుకుంటున్నాం. ఇదేంటంటే బెస్ట్ పార్ట్, ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ నాన్న. చీపురు కట్ట తీసుకొని లేకపోతే డస్టరో తీసుకొని మనం అలా కొట్టేస్తే అలా సరిపోతుంది అంతే. నేను ఇక్కడ గలీవర్ నమ్మా, గలీవర్ కి తగ్గట్టే ఉంటాయి అన్ని. ఇవన్నీ ప్రతి ఒక్క మెమరీ ఫ్రమ్ ఈచ్ కంట్రీ నాన్న. దుబాయ్ లో, బ్యాంకాక్ లో అక్కడ సోఫాలో కూర్చోగానే అక్కడ అనుకున్నాను అనమాట, అక్కడ నుండి స్ట్రైట్ గా ఇదే కనిపించింది నాకు సబ్జాకి. ఇప్పుడు బయట ప్లాన్ చేస్తారు, కింద ఉండిపోకూడదు, పైకి వచ్చి ఏం పెట్టారబ్బా చూసేద్దాం అనుకోని పైకి వచ్చి. యూజువలీ స్టేర్ కేస్ మనం తీసుకొని వస్తున్నప్పుడు వాట్ ఈస్ దిస్ అనే క్యూరియాసిటీతో చూస్తాం కదా. యా, అందుకని ఇది గ్రే. ఈ 3 వాల్ యూజువలీ నార్మల్ గా ఒకవేళ ఇప్పుడు నువ్వు చూస్తే డార్క్ థీమ్ నానా, ఇదంతా డార్క్. ఒకవేళ నీకు అక్కడ వైట్ అనే కట్ లేకపోతే ఇట్ విల్ లుక్ వెరీ హెవీ. సో ఇప్పుడు ఆ వైట్ అనే ఫోటో ఫ్రేమ్స్ నీకు అక్కడ వచ్చాయి కాబట్టి ఈ 2 వాల్స్ సెపరేట్ అయ్యి నీకు లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, సి నీకు ఈ స్టోన్ కి అది కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. అన్ని షిమ్మర్ లుక్ తో వెళ్ళా. సో నీకు అది ఆ షైన్ ఇస్తుంది అలాంగ్ విత్ లుక్, పార్టీ లుక్. అంటే వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ ఒకటి ఫినిష్ చేశాను, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి వుడ్ వర్క్ చేసా, దాని తర్వాత దానిపైన ప్లైవుడ్ సెలెక్ట్ చేసుకుంటాం, దాని మ్యాచింగ్ తో నెక్స్ట్ స్టోన్ వర్క్ కానీ లేకపోతే ఇంటీరియర్స్ కానీ. సో అలా వెళ్తాం. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నా దానికి నేను ఎంత బుర్ర పెట్టుకుంటా మీ బుర్ర వాడేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఎవరికైనా. మా మేడం ఏం చేస్తుంది చూస్తావా? ముద్రియా పాపా, ముద్రి సౌండ్ వస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. ముద్రిక, అలసిపోయింది ముద్రి చాలా స్కూల్ నుంచి వచ్చి. షీ లవ్స్ పింక్. పింక్ బ్లాంకెట్, పింక్ కంఫర్ట్, పింక్ టెడ్డీ, పింక్ రూమ్. ఎస్, ఎక్కడికి వెళ్ళినా పింక్ ఉండాలి ఆవిడ. బాత్రూమ్ లో టైల్స్ పింక్ పెట్టమన్నది శ్రావణి, నేను ఎక్కడని పట్టాలి చెప్పు. ఇంకా నా పరిస్థితి ఎల్లో పెట్టుకున్నాను. ఐ లవ్ ఎల్లో. ముద్రికి పింక్ ఎలానో నాకు ఎల్లో అలా పిచ్చి. యా, దిస్ ఇస్ హర్ బాల్కనీ అలాంగ్ విత్ ఏదో లాన్ కనిపిస్తుందా? అక్క మీరు మంచిగా డ్రెస్సులు కూడా మంచిగా డిజైన్ చేస్తుంటారు కదా. yes, అది కూడా చేయొచ్చు కదా. యా, ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ కమ్ బుటిక్ కూడా ప్లాన్ చేస్తున్నా. సో లెట్స్ సీ బై నెక్స్ట్ మంత్ ఐఎమ్ కమింగ్ విత్ బ్రాండ్ నేమ్. చూద్దాం అది కూడా ఎక్కడి వరకు. ఇన్స్టా, యా, నీ పుణ్యం అంటూ స్టార్ట్ చేస్తాను శ్రావణి. పెడతాను అంటారు, నాకేమో ఇంకా ఎందుకంటే ఫుల్ మంచి తెలివితేటలు ఉన్నాయి, చేసే శక్తి ఉంది, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయరు, లైట్ తీసుకుంటారు అనమాట. ఈ మధ్య మరి ఇల్లు పనిలో పడి బిజీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు అయిపోయింది కదరా. మీకు అసలు ఇన్ని మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు కదా, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? నా ఎనర్జీకి సీక్రెట్ నేను నా క్లోజ్ సర్కిల్ అందరికి ఒకటే చెప్తా, సద్దన్నం. అక్కడ బ్లాగర్ చేస్తున్నాను ఎలాగోలాగా. సద్దన్నమా? నేను జంక్ ఫుడ్ తిన్నా. ఓకే, నో బర్గర్స్, నో పిజ్జా, ఎనీ అవుట్ సైడ్ ఫుడ్. ఎస్పెషల్లీ ఇంట్లో సద్దన్నం ఉంటే పచ్చడి వేసుకొని అంత నెయ్యి పోసుకొని శుభ్రంగా తింటాను. అది అన్నం. సద్దన్నంలో నెయ్యి? నో, సద్దన్నం మతలబ్ నాట్ పెరుగు వేసుకొని మజ్జిగలాగా చేసుకో, అది కాదు. లెఫ్ట్ ఓవర్ రైస్, అలాంగ్ విత్ పిల్లలకి మాత్రం మార్నింగ్ స్కూల్ కి వెళ్లేప్పుడు నైట్ అన్నం ఉంటుంది కదా. యూజువల్లీ మనం ప్రాక్టీస్ వింటాం కదా, ఏమంటారు, అన్నంలో పాలు వేసి కలిపి మజ్జిగతో తోడు పెట్టి అలా పెట్టి పంపుతాను. పిల్లలకు కూడా నేను యూజువల్లీ షుగర్స్ అవాయిడ్ చేస్తాను, పెరుగు ఇవ్వను, మజ్జిగ చాలా ప్రాక్టీస్ ఇస్తాను. సో దీస్ ఆర్ ఫ్యూ మినిమల్ చేంజెస్. అండ్ మెడిసిన్స్ అస్సలు వాడను, ఐఎమ్ అగేన్స్ట్ మెడిసిన్స్. జొండు బామ్ కూడా నువ్వు ఇంట్లో వెతుకు, జొండు బామ్ కూడా దొరకదు. నో మెడిసిన్స్ ఎట్ ఆల్. ఈవెన్ పిల్లలకి కూడా ఇవ్వను. ఎనీథింగ్. ఇంటి ఫుడ్ ఇస్ శక్తి.
నిజమే. అది బుర్రకైనా బాడీకైనా ఫ్యాట్ రాకుండా ఉండాలి మనకి అని అంటే ఇంటి ప్రాక్టీసెస్ కిచెన్ లోనే అన్ని ఉంటాయి. అందుకే ఇప్పుడు మాట్లాడినప్పుడల్లా ఏదో కొత్త విషయం తెలుస్తుంటది అనమాట. కానీ ఆవిడ పాటించే వాటిల్లో నేను ఒక 10% పాటిస్తే అబ్బో ఎంతో ఇదిగా తయారైపోతాను అనమాట అంత. సో ఆవిడలాగా బ్యూటీని క్యారీ చేయాలంటే ఆవిడ కన్నానా చాలు 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 చూడండి పిచ్చిదాన్ని పిచ్చిదా అంట అక్కడ హర్ట్ అవుతాడు, నన్ను తిట్టుకుంటాడు. నేను అనలేదండి ఆ మాట. చలో ఇప్పుడు మయాంక్ రూమ్ చూపిస్తా. అవును ముద్రి కనిపిస్తుంది. మయాంక్ ఎక్కడ? వచ్చాడు. హాయ్ మయాంక్ నీ డ్రమ్స్ కళాపోషకం చూపించు ఆంటీకి. The best thing that I like that mommy got was kinda nunchi. In our old house, Amma used to struggle a lot by calling us from out. So she brought these. So she has a small remote that she carries everywhere. And whenever she's from down, she just ring the bell. The bell rings. అవుతుందా? రిమోట్ తీసుకురా. నా ఎనర్జీని నేను సేవ్ చేసుకుంటున్నాను. మయాంక్, ముద్రిక, రమేష్ గొంతు పట్టకుండా కింద కూర్చొని పైన వాళ్ళు హోమ్ థియేటర్ లో ఉంటే అవ్వలేక అది బాబాయ్ వాళ్ళకి వాళ్ళు వదిలి వాళ్ళు లేపాలన్నా సరే ఇది కానీ కొడితే తులుక్కు వాళ్ళు లెగుస్తారన్నమాట. బెడ్ మీద నుంచి అంత పైకి ఎగురుతారు. remote. So mommy carries just puts it on the sofa. పడిపోతావు జాగ్రత్త. నన్ను నేను సేవ్ చేసుకోవడం బాగుంది. ఐడియా చాలా బాగుంది. చూడండి చాలా మందికి యూజ్ అవుతుంది అది. ఏ ముద్రి నీకు నచ్చిందా? నువ్వు కిందకెళ్ళి పైన ఎవరున్నా అలాగే వైఫై రౌటర్ అనుకున్నా. అది రాగానే వైఫై రౌటర్ అనుకున్నావా? నా తల్లే బాగా అంటే ఫుల్ రింగ్ చేసింది మార్నింగ్. వాళ్ళు తెలియకుండా తెచ్చారా ఏంటి మరి? అవునా? ఆహా వైఫై రౌటర్ అనుకుందంట బాబు. ఎవ్రీ రూమ్ లో ఇట్లా పెట్టింది. ఇంత వాళ్ళ మమ్మీ ఎందుకు చూపించాలని ఆంటీ నేను చూపిస్తాను మా ఇల్లు అనుకొని చాలా ఎక్సైట్ అవుతుంది. అది చూపి మా ముద్రిక పేరు మాత్రం బాగా పెట్టారు. ముద్రికది పింక్ వరల్డ్ చూసారు కదా, ఇప్పుడు డ్రమ్స్ వరల్డ్. అబ్బాయిల రూమ్ అంతా అలాగే ఉంటది. వాడి రూమ్ లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అది డ్రమ్స్ ప్లే చేస్తాడు, స్పీకర్ అంటాడు, లేకపోతే ఏదో. దిస్ ఇస్ వాట్ హిస్ రూమ్ ఇస్ ఆల్ అబౌట్. సో 24 hours 365 days డ్రమ్స్ ప్లే చేయటం, మళ్ళీ దాంట్లో ఏదో ట్యూన్ కట్టేయడం. అమ్మా యూ లిసన్ టు దిస్, యూ లిసన్ టు దాట్. వాడు డ్రమ్స్ తో నన్ను చంపేస్తాడు, అది స్టెప్పులతో అది చంపేస్తాడు. డాన్సింగ్ క్వీన్. సో ప్యాషన్ కూతురికి వచ్చింది, నాన్న ప్యాషన్ కొడుకు వచ్చింది, బుడ్డోడికి వచ్చింది. ఇద్దరు కలిసి మొత్తానికి మంచి ఎంగేజ్ చేస్తున్నారు అందరిని. ఏంటి గ్రీన్ అంటే ఇష్టం ఏంటి మయాంకి? ఫుల్ గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తుంది. ఓకే బాగుంది చాలా. గ్రీన్ వాచెస్ అయినా గ్రీన్, ఎనీథింగ్ ఇట్ షుడ్ బి ఇన్ సీ గ్రీన్. మళ్ళీ దాంట్లో కూడా స్పెసిఫిక్ పిస్తా గ్రీన్ అంటారు. అయితే కోడల పిల్ల అయినా గ్రీనే ఏమండి? అవునా కాదు? ఏంటి 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 పిల్ల? ఏంటిది? ఇదో ప్రపంచంలో ఉంది. అందరికి సీక్రెట్ అంత మిర్రర్ అన్ని కనిపిస్తుంది. నాకు లేదో నేర్చాను. నీకు లేదో నేర్చావు నువ్వు. నీ సైజ్ కి నీకు క్లాజెట్ కావాలా? అన్నయ్య అంటే 10th grade, అన్న 15 years వచ్చాయి. When you grow tall, you also become big. You will also have your own room, big one. You will have a much more. మీ అన్నయ్య లేనప్పుడు మీ అన్నయ్య వాటర్ రూమ్ చూపిస్తున్నావు నువ్వు. అదే ఉన్నప్పుడు రానివాడు అసలు. రానివాడు. అయ్యో బాయ్స్ రూమ్ అంటాడు. బాగుంది చక్కగా ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా. అసలు ఇది ఒకటి ఉందని తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇది కూడా మీ ఐడియానా? లేదు, అది we have taken a resale house. సో వాళ్ళు ఓనర్స్ ముందే క్లాజెట్స్ చేయించుకున్నారా? ఓకే ఓకే బాగుంది. నేను ప్రైవసీ గురించి స్లైడింగ్ డోర్ పెట్టించా. సో దిస్ ఇస్ లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది డీసెంట్ ఉంది. ఇప్పుడు నువ్వు సడన్ గా అక్కడ నుండి వస్తున్నావు అనుకో, వైశాలి గారు నేను వస్తున్నాను అంటావు, బెడ్ పైన బట్టలు ఉంటాయి, ఏం చేయాలి దాన్ని? ఇలాంటి రూమ్ ని వాడుకోవాలి. అలా తీసి అలా తోసి అదే వెంటనే డోర్ వేసేసి అలా తాళం వేసి చూడండి చుట్టాలు ముందు డోర్ తీసుకొని చూడండి అసలు అక్కడ ఏం దాసారని. లైక్ స్టోర్ రూమ్, గార్బేజ్ రూమ్, డంపింగ్ రూమ్ ఆల్సో. మన ఆడవాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి రూమ్స్ ఉంటుండాలి. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వేసి తోసేయడానికి. కనిపెట్టినట్టున్నారండి. కొన్నిసార్లు మన హస్బెండ్స్ కూడా పెట్టేస్తాం అందులో.
హస్బెండ్స్ ని దాచేయచ్చు, ఇంకేమైనా దాచుకున్నాం. చూసారా మీరు మెట్ల కింద? అవునండి, అదేంటండి ఇలాంటివి నోట్లోంచి తెప్పించకూడదు. ఏమి ఇప్పుడు తెలుస్తుందిగా, రండి దాడు మూతలు ఆడడానికి దాచారా ఏంటది? సీక్రెట్ రూమ్ స్టోరేజ్ అనమాట. ఏంటి ఏకంగా సంసారం అంతా వెళ్ళిపోయేటట్టు లోపలికి ఫుల్ పాత్రలా ఉందండి. ఆ లోపలికి కూడా ఇంకా చిన్నప్పుడు అటుకులు అనుకుని మా మమ్మీ వాళ్ళు ఏ ఇల్లు కొన్నా అటుకులు పెట్టించారు అన్నమాట. అసలు అటుకుంటేనే ఇల్లు అసలు అటుకు లేకపోతే ఇల్లే కాదన్నట్టుగా బిహేవ్ చేసేవారు. కానీ మీరు అసలు బాగుంది, చాలా మెట్ల కింద కూడా అసలు ఎక్కడ జాగా వదలకుండా. ఎందుకు వేస్ట్ చెయ్యాలి? మరి ఇంత మనం పెడుతున్నప్పుడు యూజువలీ ఈ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇన్వర్టర్ కి ఇచ్చారు వాళ్ళు. ఎస్, ఇన్వర్టర్ కి యూజ్ చేస్తాను అలాంగ్ విత్ వై నాట్ స్టోరేజ్. ఇంకా నువ్వు కిచెన్ లో చూడలేదు, నేను చూపిస్తాను. కిచెన్ లో అయితే ఇంకా భయానకం. పైన కింద ఒక చిన్న బెడ్రూమ్ సైజ్ అంత స్పేస్ క్రియేట్ చేశాను. యూ విల్ బి షాక్ టు సీ దట్. ఫస్ట్ పైకి చూద్దాం. మనము హోమ్ థియేటర్ ఇంకా సెట్ చేయలేదు. ఒక షెల్ డమ్మీ రూమ్ ఎలా చేసుకోవచ్చు అది కూడా ఒక చిన్న ఐడియా ఇస్తాను, DIY. మీకు అది హెల్ప్ అవుతే యూజ్ చేసుకోండి. మళ్ళీ కాస్ట్ కట్టింగ్. ఇప్పుడు ఇంత ఇల్లు చేస్తే 15 లక్షలు పెట్టి హోమ్ థియేటర్ చేయాలంటే ఇప్పుడు అవ్వదు కదా. దానికి మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు నెక్స్ట్. ఎందుకంటే వీళ్ళు కూడా హోమ్ థియేటర్ కోసం పైన ప్లాన్ చేస్తున్నారు. నేను 5 lakhs లో నీకు థియేటర్ క్రియేట్ చేస్తాను, నీ బడ్జెట్ ఇంకా 10 ఉంది 15 ఉంది అంటే నన్ను అడిగితే 5 చాలు. 24 గంటలు అంటే నువ్వు సినిమా మేకర్వి, ప్రొడ్యూసర్వి అని అంత నువ్వు పెట్టుకో. అండ్ యువర్ ప్యాషన్ ఆల్సో, రైట్? నాకు 5 లక్షల బడ్జెట్ లో చాలు, నేను అది చేసి చూపిద్దాము అనేది నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఐ విల్ గెట్ ఇట్ డన్. మీరు అవ్వగానే ఇన్స్టాలో అప్డేట్ చేయండి. శ్రావణి ఆర్డర్ ఇచ్చిందిగా, ఇప్పుడు నేను ఇన్స్టా పేజ్ లేకపోతే నన్ను వదులుతుందా మేడం? పెట్టకపోతే ఇంకోసారి రాను. డన్. ఐ విల్ గెట్ ఇట్ రెడీ. అండ్ ఇంటీరియర్స్ ది కూడా నేను ఇప్పటి వరకు ఏవేవైతే చేశానో అన్ని అప్లోడ్ చేస్తా. గొండి మీరు బొటిక్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆ ప్లేస్ అద్భుతమే. అక్కడ మాత్రం అక్కడ పెట్టి ఆ బయట డిస్ప్లే పెట్టారనుకోండి, అద్దిరిపోతుంది. అదే ప్లాన్ ఉండింది మనసులోని మాట అలా చెప్పేసింది. అవునా, మీది కూడా అంతేనా? ఓకే ఓకే. చాలా మంచి ప్లేస్. అక్కడ హ్యాపీగా వచ్చిన వాళ్ళు ఇలాగే ఎంటర్ అయ్యి అవ్వగానే అక్కడ నుండి కనపడాల చీరలు, డ్రెస్సులు. ఇంకా నేను డ్రెస్ కలెక్షన్ బ్యాంకాక్ నుండి అనుకుంటున్నాను, సూరత్ నుండి అనుకుంటున్నాను. ఫస్ట్ అది చూస్తే అండర్ బడ్జెట్ అగైన్, నాట్ బి ఎక్స్పెన్సివ్, బట్ పీపుల్ విల్ లవ్ ద కలెక్షన్. I can promise you. I always go with picky colors. So if you see me now, I'm just wearing a casual gown along with a flowing shrug. Okay. బాగుంది, మంచి స్టైలిష్ గా. లైట్ లుక్స్ ఓవర్. దిస్ ఇస్ వాట్ ఐ క్యారీ యూజువల్లీ. ఎనీథింగ్ ఇంత క్యాజువల్లీ నేను తీసుకుంటాను. బట్టలు 1000 లోపే ఉంటాయి బడ్జెట్ ఏదైనా, నాట్ బియాండ్ దట్. ఓకే. ఇంకా ఇంట్రెస్టింగ్ అసలు 1000 లోపు, అది ఇలాంటి ప్లేస్ లో అద్భుతమే. మంచి షిఫాన్స్. మీరు ఏంటి ఇక్కడ కొంపతీసి ఇక్కడెక్కడికైనా లేకపోతే మనకి ఆన్లైన్ ఇదేనా ఉంటది? అది చూడండి, టూ మచ్ అసలు. బొటిక్ పెట్టుకుంటున్నా ఆవిడే ఓన్లీ జస్ట్ ఈ కమ్యూనిటీ వర్క్ అని చెప్తున్నారు. అదే ఫర్ నౌ బికాస్ ఐ స్టార్టింగ్ ఇప్పుడే కదా, మెల్లిమెల్లిగా త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అది స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. అగైన్ అమ్మవారి బ్లెస్సింగ్స్ తో అది ఇంకా ముందుకెళ్ళి ఆన్లైన్ కూడా పెట్టండి. నిజంగా ఆన్లైన్ చాలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడైతే మాత్రం. ఎందుకంటే మన వర్క్ నచ్చిందంటే ఖచ్చితంగా ఎవరు విడిచిపెట్టరు, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటారు. క్వాలిటీ క్వాంటిటీ ఆటోమేటిక్ అదే వస్తుంది. నేను కూడా యూజువల్ గా ఆన్లైన్ లో ఏదైనా చూసాను, అది నచ్చాను అంటే అది దొరికేదాకా పిచ్చెక్కిపోతాను అనమాట. అది ఎలాగైనా మనకు కావాలి, అది వేసుకోవాలి టైం కి. ఆన్లైన్ ప్లాన్ చేయండి, బాగుంటది చాలా. కమ్ లెట్స్ సీ ద మినీ హోమ్ థియేటర్. హే లెట్స్ గో. ఏంటిది ఇటుకలో? బాగుంది చాలా. నువ్వు వేసుకున్న శారీకి నువ్వు ఇక్కడ నుంచో శారీ మంచిగా కనపడుతుంది. నా తమ్ముడు అలా అలా ఫిదా అయిపోయి మళ్ళీ ఐ లవ్ యూ శ్రావణి. అబ్బా చాలా వేసేసరే బాగా. కానీ చూడడానికి రియల్ బ్రిక్స్ లా కనిపిస్తున్నాయి, కానీ ఇది వాల్ పేపర్ అంట. కానీ చాలా బాగుంది, సెలెక్షన్ అదిరిపోయింది. మరి ఇంక తిరుగు చూడక్కర్లేదు. సేమ్ అక్కడ అదే ఇచ్చినట్టున్నారు. ఇవి డార్క్ కదా, ఎన్హాన్స్ ద లైట్ కలర్ తీసుకున్నాను వాల్ పేపర్. ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్ నాది. మయాంక్ పైన కదా. ఓకే ఓకే. నేను ఇక్కడ బాల్కనీ చూడలేదు. నాకు అసలు ఈ బాల్కనీ బయట చాలా ఇష్టం. మంచి ఓపెన్ సిట్ అవుట్ వచ్చింది. బాగుంది బాగుంది. ఇక్కడ చూడు శ్రావణి, కింద చూడు.
సీత్రూ వచ్చిందా? అవునవును. అక్కడ సిట్ అవుట్ ఉంది, మంచి కౌచెస్ వేసాను. యాక్చువల్లీ ఎంజాయ్ ద వ్యూ దేర్. వర్షం పడ్డప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకుని అక్కడికి వెళ్దాము, చూపిస్తాను. ఓకే. ఊరిస్తున్నారు, బాగా ఊరిస్తున్నారు. ఇంత అక్కడ నేను చూస్తున్నాను కదా. సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి అన్నా మిరపకాయ బజ్జీలు తెప్పించుకొని మనం వ్యూవర్స్ కి అలా ఊరిద్దామా నోరు? అమ్మ మా వ్యూవర్స్ చాలా మంచివారు, అలా ఊరించకూడదు వాళ్ళకి. సో దిస్ ఇస్ ద డార్క్ కాన్సెప్ట్. ఆబ్వియస్లీ హోమ్ థియేటర్ అంటే మనకి డార్క్ ఉండాలి కదా. అవును. నేను ఏం చేశాను అగైన్ కాస్ట్ కటింగ్ అనే దాంట్లో, దిస్ ఇస్ నాట్ వెల్వెట్ షీట్ ఆర్ ఎనీథింగ్. మనకి డార్క్ షేడ్, డార్క్ బ్లూ లో దొరుకుతుంది మనకి. బ్లాక్ దగ్గర బ్లాక్ ఉంటుంది. అది పెయింట్ వేయించేసాం మొత్తం రూమ్ అంతా, ఈవెన్ సీలింగ్ కూడా కవర్ చేసాం. ఓకే. సో నీకు ఇది డార్క్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో నీకు సగం వెంటిలేషన్ తగ్గించేసావు రూమ్ లో. ఈవెన్ వీటికి కూడా నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే, ఇది వెంటిలేషన్ ఇక్కడ పడుతుంది కదా, మనం ఎంత బ్లైండ్స్ వేసినా కర్టన్స్ వేసినా ఆ ఎయిర్ ఫ్లో కి మనకి వెంటిలేషన్ లోపలికి లీక్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వాల్ స్టిక్కర్స్ వచ్చాయి. విండోస్ కి మనం ఆ స్టిక్కర్స్ డార్క్ కలర్ బ్లాక్ వి తీసుకొని పెట్టేస్తే కంప్లీట్లీ వీఆర్ కిల్లింగ్ ద వెంటిలేషన్. ఇంకా డార్క్ అయిపోతుంది. ఇట్ విల్ లుక్ అమేజింగ్. This is the screen projection here. Okay. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న సోఫాలు, మిగిలిపోయిన సోఫాలు అన్ని తీసుకొచ్చి తెచ్చిగా పెట్టేసారా? మరెందుకని పాతిళ్ళలో గట్ట తెచ్చి పెట్టేసారా మంచిగా? అది కూడా వేస్ట్ చేయలేదు చివరికి. అంతే, అది ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు నన్ను కొట్టేస్తారేమో ఏదైనా వేస్ట్ చేయమంటే. ఇంకా పరుపు ఇలా వేసేసుకుని అలా క్యాజువల్ గా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా దొరలేసి ఏదన్నా మూవీ. నేను మాత్రం ఈ రూమ్ లో నా ఫేవరెట్ పాస్ టైమ్ ఇస్ వాచింగ్ సూర్యకాంతం మూవీ. అబ్బా, సూర్యకాంతం గారు ఇలా అంటే మజా వస్తుంది. అదే అలా చూస్తూ ఆహా అనుకుంటాను. దట్ ఈస్ మై ఫేవరెట్ పాస్. సూర్యకాంతం గారి గొంతు నేను వినాలి ఎవ్రీ డే. నాకు అది సుప్రభాతం లాగా ఇంట్లో. ఇప్పుడు కూడా సూర్యకాంతం గారి మూవీలు చూసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నువ్వు థియేటర్స్ లో వేస్తున్నారు ఆ మూవీస్ అంటే ఫస్ట్ షో నేనే. వెయిటింగ్ అలాంటి రోజులు కూడా ఎప్పుడన్నా వస్తాయా అని. బికాజ్ ఐ లవ్ బ్లాక్. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది రీ రిలీజ్ లో. మేబీ ఓల్డ్ ఈస్ గోల్డ్ అని వస్తాయేమో హోప్ఫుల్లీ. అలా వస్తే నాకు ఇంకా పండగ, మామూలు పండగ కాదు నిజంగా. సో ఇది బార్ కౌంటర్ ప్లాన్ చేస్తున్నాను. దీన్ని కూడా మై ఓన్ డిజైన్స్ కమింగ్ అప్ విత్. బై నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి రెడీ. చెప్పాను కదా, అండర్ బడ్జెట్. ఎంత తక్కువలో చేయాలో అంత, అది నా ఛాలెంజ్ యాక్చువల్లీ. మీకు నిద్ర పడుతుంది. ఇది కంప్లీట్ అయినంత వరకు నాకు తెలిసి మీరు నిద్రపోరు కూడా. ఏదైనా పని అనుకున్నారు అనుకోండి, అది అయినంత వరకు నిద్రపోరు. అండ్ మా అన్నయ్యని పోనేవారు. పని రాక్షసే, మామూలు పని రాక్షస్ కాదు. సూర్యకాంతం గారి ఫేవరెట్ ఫ్యాన్ అంటే అలా ఉండాలేమో. అదే వాళ్ళ శక్తి అంతా అలా. మా అన్నకి టార్చరే తప్పదు. ఎవరు చెప్పుకుంటాం. క్లౌడ్ కిచెన్ కి సరిపడగా సెట్ చేసిన సామ్రాజ్యాల్లోకి ఎంటర్ అవుదాం. బయట ఇదో చిన్న బార్బిక్యూ సెటప్ లాగా పెట్టుకున్నాను. అది చూస్తే పర్మనెంట్ సెటప్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టించేసా గ్రానైట్ తో. అండ్ పైన వర్షం పడ్డా కూడా ప్లాస్టిక్ షీట్ వేయించాను, ట్రాన్స్పరెంట్ ది. వేయించినట్టు తెలియట్లేదు అసలు అంత. మనకి ఇప్పుడు పిండి వంటలు చేసుకోవాలంటే ఈ పొయ్యి అంటే నేను ఇంకా ఐమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ కిచెన్. ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదేమో బార్బిక్యూ పొయ్యి. బాగుంది. అక్కడ అసలు అన్ని పాలిష్ చేయించాలి. షిఫ్టింగ్ అనే దాంట్లో అది పెండింగ్ ఉండిపోయింది నాకు. అండ్ దెన్ ఇండియాలోనే తీసుకున్నారండి ఇది దగ్గరుండి చెప్పి చేయించుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ మన రెగ్యులర్ పోయి దానికి స్లాట్స్ కూడా ఇచ్చేసాను సిలిండర్ కి. సో ఇంకా ఫుల్ ప్లానింగ్ ఉండాలి ముందే అసలు. అది మనకు ఉండాలి. మనము ఇంత ఇల్లు తీసుకుంటున్నాం అంటే మరి పైసా వసూలు చేయాలి కదా. ప్లేస్ మేనేజ్మెంట్ చేశాను. పైన కూడా మనం పార్టీస్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ ఎందుకు వదులుకోవాలి మనం, అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తారు. పైన హోమ్ థియేటర్ అనే సెటప్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో బయట మగవాళ్ళు ఏముంది చేసుకుంటారు కదా, మరి అవి ఉన్నప్పుడు మరి వంటలు చేసుకోవాలి కదా వాళ్ళు. వేసుకుంటారు కదా. ఏంటి వేసుకుంటారు? ఇంకా పొయ్యి బాగుందబ్బా. గ్యాస్ పొయ్యి ఎంత బాగుందో. చక్కగా పెద్ద పెద్ద వంటకాలన్నీ చక్కగా మీరు తాలి పెట్టే తగ్గట్టు పొయ్యిలు, పొయ్యికి తగ్గట్టు వంటలు. అది ఇంకా మనం పర్మనెంట్ కూర్చోడానికి సెటప్ చేశాను. వర్షం పడితే ఏమంటారు, కుర్చీలు అయితే మళ్ళీ మనకి తడుస్తుందని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవునవును. అక్కడ నవర్ మంచమా దాన్ని ఏమంటారు? మడత మంచం. నవర్ మంచాలేనండి. మడత మంచం కాదా?
ఇది పట్టు మంచం కదా? కూడా పట్టివే, నవార్ పట్టి మంచాలు. నవారా? మడత మంచం ఇందాక మీరు చూసుంటారు మా ఇంటి దగ్గర మెట్ల పక్కన. అవునవును, ఇది పట్టు మంచాలు. మంచిగా పట్టు మంచాలు డాబా మీద బాగా సెట్ చేసారే. ఎందుకో నేను మా వారి పైన వేసుకొని కూర్చుంటాం. హస్బెండ్స్ ఫేవరెట్ ప్లేస్ మంచం అలా పట్టుకెళ్ళి పైకి. అది ఎలా పట్టుకెళ్తారండి? లైట్ వెయిట్ కదా. అవునా? ఓకే. సో చందమామని చూస్తూ ఆయన, ఈ చందమామయే కాదు ఆ చందమామ, అదే ఈ చందమామ చూస్తూ చందమామని నేను చూస్తూ కథలు చెప్తారా? చేసుకుంటాం అన్నమాట. ఓకే, నైస్. పైకి కూడా పైకి వెళ్దాం ఒకసారి. నాకు అసలు డాబాలు అంటే చాలా ఇష్టం. ఇల్లు కన్నా డాబాలు బాగా వచ్చుతాయి నాకు. ఎందుకంటే అసలు చిన్నప్పుడు ఆడుకునే ఆటలు పాటలు మామూలు కాదు. జాగ్రత్త, వర్షం. పైకి వెళ్ళిపోవాలి. ముద్రి రా నెమ్మదిగా జారుతుంది నాన్న. సంతూరు గట్టిగా అడిగాను. అదే కొంచెం తడిగా ఉంది ఎందుకంటే వర్షాలు ఆగట్లేదు. ఎంత బాగుంది. న్యాచురాలిటీకి మించిన అందం ఎక్కడ దొరుకుతుంది? అవునవును. చూడు, గాలి ఎక్కడ కూడా అసలు మనము యూ విల్ నెవర్ మిస్. ఈ ప్లేస్ లో మంచం వేసుకొని నైట్ పట్టి మంచం వేసుకుంటే అసలు నిజంగా అద్భుతమే. అలా ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్ నుండి, టేక్ ఆఫ్ అవుతూ. ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర కదా, ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తూ. అవును, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ పక్కన పోల్ మనం డాబా మీదకి ఎత్తడానికి కూడా అవదు, ఆ మాత్రం డిస్టెన్స్ వచ్చింది. ఇంకా చాలా బాగుంది. చూడు, నాకు అన్నాను లేదు ఫ్లైట్ అక్కడ వెళ్తుంది. అవునవును, అల్లదిగో ఫ్లైట్. శ్రావణి అక్కడ చూడు, అది స్వయంభూ అమ్మవారి టెంపుల్. ఇక్కడ పైన కనిపిస్తుంది. కేవ్ ఉంటది, ఒక కేవ్. పైకి వెళ్తే కేవ్ పర్లేదు. కింద ఉంటది ఒక రాక్ వెళ్ళి లోపల చాలా బాగుంటది. స్లైడ్ లోపలికి వెళ్ళాలి. అవునా? ఏరోప్లేన్ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి, ఫ్లైట్లు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. బస్ లో వెళ్ళేటప్పుడు ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు ఫుల్ ఏరోప్లేన్స్. అవును, మరి కింద నుంచి కింద నుంచి ముద్రి నా మునగాకు చెట్టు చూపించు శ్రావణి ఆంటీకి. అలా ఆ మునగాకునేనా? అగోండి, అదే మునగాకు చెట్టు. ఇదా? ఓహో, అక్కడి నుంచి వెళ్ళి నిన్నేం అడిగాను చెప్పు. బ్యాంకాక్ నుంచి ఏం తెస్తాను అడిగితే ఏమని చెప్పా? చింత చిగురు కావాలంట అని చెప్పా. ఏమీ వద్దు బ్యాంకాక్ నుండి, బట్ మునగాకుని నేను మిస్ అవ్వట్లా, చింత చిగురుని మాత్రం అలా మిస్ అవుతున్నాను. కేజీలు కొరియర్ చేస్తే. మనకి కరివేపాకు ఇక్కడ ఎలా దొరికేదో అక్కడ అలా. ఎందుకు చక్కగా ఇంటి చుట్టూ మంచి ప్లేస్ వచ్చిందో చింత చెట్టు వేసేయండి. లాన్ వేయించాను, కనబడుతుందా? కనిపిస్తుంది. ఓ చింత చెట్టు వేసుకోవచ్చు కదా. ఏరియా అంతా మందే. సో ఇంకా మనము ఇష్టం ఎన్ని వేసుకోవాలో అన్ని ఆల్రెడీ అరటి చెట్టు పెట్టాను. ఓకే. ఇంకా మీరు ఇంకా గ్యాప్ ఉంచర్లేండి, ఖాళీ ఉంచరు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అదే మనది ఉన్నప్పుడు అంతే కదా మరి. చెట్లన్నీ పెట్టాము. బాగుంది, బిజినెస్ అనండి. మంచి, చాలా అంటే చాలా. చెప్పాను కదా, మనం చాలా నేర్చుకోవాలి అసలు చూసి. మీరు వీలైతే బిజినెస్ క్లాసులు కూడా తీసుకోవచ్చు. ఇంకా నా పిల్లలిద్దరికి తీసుకునే క్లాసులు సరిపోతున్నాయి. ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారమ్మా ముద్రి? చాలా. ఇక్కడ ఇప్పుడు థాయిలాండ్ లో గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టుకొని అడగాలి, కానీ ఇక్కడ తెలుగు మాట్లాడచ్చు. ఇండియాకి వచ్చాక మేడం తెలుగు నేర్చుకుంది, అది పెద్ద అచీవ్మెంట్. ఇంకా అసలు ఎంత హుషారుగా ఉంటారంటే పిల్లలు, మంచిగా ఆడుకుంటూ. ఫ్రెండ్స్ ని చాలా మిస్ అవుతుంది. ఇక్కడ కూడా మంచిగా ఫ్రెండ్స్ దొరికారు నాన్న. చాలా ఇక్కడ మొత్తం గ్యాంగ్ ఉంది. చాలా దిస్ కమ్యూనిటీ ఇస్ వెరీ లైవ్లీ. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఐ మీన్ బ్యాంకాక్ ఎందుకు మిస్ అవ్వనంటే ద ప్లేస్ వేర్ ఇప్పుడు మేము ఉంటున్నాం కదా, ఫార్మింగ్ కి దగ్గర, పాలు చక్కగా మాకు పితికి తీసుకొస్తారు. మన చిన్నప్పుడు క్యాన్స్ లో ఇలా తీసిపోసే వాళ్ళం, మాకు ఇప్పుడు అలా చిన్నప్పుడు డేస్ అన్ని గుర్తొస్తాయి. సో మొన్న ఇంటి గృహప్రవేశానికి ఆవు దూడ రెండూ వచ్చాయి. ఇట్ వాస్ సో లైక్ అసలు బ్లెస్సింగ్ అనిపించిందో నాకు. అద్భుతం అంటే అద్భుతం అసలు. ఆవు పాలు, గేదె పాలు, ఇంకా మిల్క్ తో 15 days కి ఒక 1 లీటర్ నెయ్యి వచ్చేస్తుంది. అవును, రెండిటిది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా వెల్కమింగ్ ఉంటారు. నువ్వు మళ్ళీ ఇటు వస్తే బై దెన్ అందరితో నిన్ను పరిచయం చేయించి, నీ అల్లరితనం వాళ్ళకు కూడా చూపించి
ఇప్పుడు ఎలాగో అందరికి సర్క్యులేట్ నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఇప్పుడు ఇది తీసుకెళ్లి పెడతావు నాకు తెలుసు. సో లెట్స్ సీ. నేను వచ్చి అందరినీ పరిచయం చేసుకొని అల్లరి చేస్తే ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళు జ్వరం పెట్టుకుంటాను. అమ్మ శ్రావణి గారు వస్తున్నారు అనుకుంటారేమో. అదే కానీ శ్రావణి వస్తుందంటే తన మాటలే కదా అలల్లాగా. శ్రావణి అంటేనే ఒక అల. అబ్బో నో సీరియస్లీ, శ్రావణి మీనింగ్ ఒరిజినల్ మీనింగ్ కన్నా కూడా మేము పెట్టిన మీనింగ్ ఏంటి అంటే అలా. నువ్వు ఎక్కడ గలగలగా మాట్లాడుతూ నవ్వుతూ యూ విల్ స్ప్రెడ్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ. మీ అందరి లవ్ ఇలా ఉంటే అసలు అందుకే నేను దూరం అవ్వలేను అసలు ఎట్టి పరిస్థితిలో. ఇంకా నాకు దగ్గర అయ్యారంటే అసలు ఇంకా వదులుకోలేను అనమాట. ఇంకొంచెం చాలా ప్రాణాలు ఇచ్చేస్తాను. మా ప్లేజర్ అసలు ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం. దిస్ ఇస్ మై ఆ మెట్లు దగ్గర ఎప్పుడు ఈ వ్యూ నాకు చాలా ఇష్టం. అవును బాగా కనిపిస్తుంది. ఫుల్ మీరు పెట్టిన వర్క్ అంతా కనిపిస్తుంది మెట్ల దగ్గర చూస్తుంటే. మంచి ప్లేస్ చూస్ చేసుకున్నారు ఆవిడ. అవును ప్లేస్. ఆంటీ ఏం చేస్తున్నా చాలా సేపు వరకు పాపం అలా కిందే వదిలేసాం. అంటే టీవీ ఉంటే చాలా ఫేవరెట్ పాస్ట్ టెన్నిస్ టీవీ. సిట్ అవుట్ ప్లేస్ దగ్గరికి వెళ్దాం. ఓకే నాకు ఇలా ఇల్లులు అంటే ఎంత ఇష్టం అంటే ఇల్లులు మామూలుగా కాదనమాట. మరి మీ నోటు దయ్యది అది నెరవేరాలి. వైశాలి గారి ఇంటీరియర్స్ మీ ఇల్లు అదే కాంబినేషన్. అదే నా పూజా మందిరంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీకు తెలియాలి. బికాస్ నా సెంటిమెంట్, ఓకే నాకు అమ్మవారు అనేది ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతాను. అవును నాకు విజయవాడ అమ్మవారు దుర్గమ్మ తల్లి. నేను అనుకున్నాను నా పూజ గదిలో అమ్మవారిది పెట్టుకోవాలి అని. అండ్ యూ విల్ నాట్ బిలీవ్, నాకు గిఫ్ట్ గా గృహప్రవేశం రోజు అమ్మ తనంతటి తానే వచ్చినట్టుగా ఒకళ్ళ త్రూ గిఫ్ట్ వచ్చింది నాకు. అందులోను ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ నుండి. అవునా? తనకి నా చాయిసెస్ తెలియదు, ఏవి తెలియదు. జస్ట్ హీ వెంట్ టు అ షాప్, హీ పిక్డ్ అప్ అ పిక్. వైశాలి అంటే ఏమంటారు రౌద్ర రూపం లాగా, షీజ్ గంభీరంగా ఉంటది కదా, తనకి ఇది తీసుకుంటాను అని తనకు అనిపించింది అంటే తీసుకున్నాను. బాగుంది చాలా. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ బంగారు తల్లి. సో నేను దిస్ హౌస్ ఇస్ యాక్చువల్లీ మిరకల్. నేను విజయవాడ అమ్మవారి టెంపుల్ పైన డిజైన్ చూసారా, అద్భుతం, చాలా బాగా సెట్ చేయించారు. ఏంటది లోపల నుంచి లైటింగ్, ఫోకస్ లైట్స్ పెట్టి వాళ్ళు చేశారు. అమ్మవారి పూజా మందిరం కూడా బాగా మంచి ప్లేస్ లో వచ్చింది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే పైన పూజా మందిరం నుంచి ఎవరు నడడానికి వీలు లేకుండా మంచిగా సెట్ చేశారు. సెంటర్ లో తొక్కడానికి ఉండకూడదు కదా, దేవుడిది సెపరేట్ గా ఉండాలి. అత్తయ్యకి కూడా హ్యాపీగా ఇది స్టూల్ అరేంజ్ చేసేసాను. షీ కెన్ పుల్ ఇట్ అవుట్, కూర్చొని హ్యాపీగా తను పూజ చేసుకోవచ్చు. విజయవాడ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాను, దర్శనం చేసుకున్న సాయంత్రమే నాకు ఈ ఇల్లు అవైలబుల్ ఉంది తెలిసిందా అని తెలిసింది. ఇంకంతే, ఇట్స్ హర్ బ్లెస్సింగ్. అన్ని తనే చూసుకుంది నాకు, తనే శక్తి, తనే అమ్మ, అన్ని తనే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా ముగ్గురికి అమ్మవారు అంటే బాగా ఇష్టం అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మవారికి. వరలక్ష్మీదేవి, దుర్గాదేవి, నాకు ఏ అమ్మవారైనా ఇంకా అంతే. మరి తలుచుకుంటాను, అన్ని ఒకటే. ఇంకా కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అమ్మ దర్శనం. అండ్ ఐ ఫీల్ హర్ ప్రెసెన్స్. నేను ఇలా అనుకుంటాను, ఇంకా నా లైక్ చేస్తున్నాను డార్లింగ్. అదే ఏం చెప్పినా ఇంకా అది మనం ఫీల్ అవుతాం కదా, మనం ఎక్స్ప్రెస్ ఎన్ని చెప్పినా తక్కువే అసలు. ఇంకా అమ్మలాగా మనకి. ఇది మాత్రం బాగా కస్టమైజ్ చేయించారు అసలు హౌస్ నెంబర్ తో. చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ శ్రీచక్రం ఇది మా బాబాయ్ పిన్ని చెప్పారు, వైషు ఏది ఉన్నా లేకపోయినా యంత్రం ఉండాలి. అండ్ గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలి. ఇంత ఇల్లు ఖచ్చితంగా దిష్టి తగులుతుంది. అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంకంతే. గుడ్ ఎక్కడుందో బ్యాడ్ కూడా అక్కడ ఉంటది ఖచ్చితంగా. ఓకే.